టిఫిన్ కి ఎప్పుడు తినే ఇడ్లీలు కాకుండా హైదరాబాద్ లో చాలా పాపులర్ అయిన ఈ స్పాట్ ఇడ్లీస్ ట్రై చేయండి. ముందుగా మసాలా పొడి చేసుకోవడానికి పాన్ లో శనగపప్పు, మినపప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఆవాలు, 2 చింతపండు ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసి లైట్ గా రోస్ట్ చేసుకోవాలి. పదార్థాలన్నీ రోస్ట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా ఇంగువ, కావాల్సినంత ఉప్పు, కొద్దిగా కారం వేసి లైట్ గా మిక్స్ చేసి అన్నిటిని పూర్తిగా ఆరబెట్టుకోవాలి. ఆరిన ఇంగ్రీడియంట్స్ ని మిక్సీలోకి మార్చి మెత్తటి పొడి పట్టుకోవాలి. నెక్స్ట్ పాన్ లో కొద్దిగా వెన్న, కొద్దిగా నూనె వేసి బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన టొమాటోలు వేసి కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, 2-3 స్పూన్లు ఫ్రెష్ గా రుబ్బుకున్న మసాలా పొడి వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, కాస్త కరివేపాకు వేసి మిక్స్ చేసి తీసి పెట్టేయచ్చు. ఇప్పుడు ఇడ్లీలు వేసుకుంటానికి పాన్ కేక్ పాన్ లో కొద్దిగా వెన్న వేసి అన్ని మోల్స్ లో కొద్దిగా మసాలా పెట్టి ప్రెస్ చేసి పైన ఇడ్లీ పిండి పోసుకోవాలి. ఫైనల్ టచెస్ కి కొద్దిగా మసాలా పొడి చల్లి సన్నగా తరిగిన కొత్తిమీర వేసి చిన్న క్యూబ్ బటర్ పెట్టి పాన్ ని మూసి ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు పాన్ తెరిచి ఇడ్లీల్ని మరోవైపుకి తిప్పుకోవాలి. 2 నిమిషాల తర్వాత భలే టేస్టీ అండ్ క్రిస్పీ అయిన స్పాట్ ఇడ్లీస్ రెడీ. చేసిన వెంటనే బాగా వేడిగా కొబ్బరి చట్నీతో పెట్టుకుని తింటే అబ్బా అద్రింది.